హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ అంకిరాము. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అర్లీ మార్నింగ్ 3 o'clock లేసాము. ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ కూడా చేసుకొని బయలుదేరాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది ముందు ముందు చెప్తాను. ఇంకా అర్లీ మార్నింగ్ 3 అంటే చెయ్యి వెళ్ళడానికి 5 o'clock పట్టింది. ఇక్కడ 5 o'clock నిమజ్జనం చేస్తున్నారేమో అనుకున్నాం, బట్ నిమజ్జనం కాదు, ఏదో ఫెస్టివల్ చేసుకుంటున్నారు అర్లీ మార్నింగే. ఇంకా నైస్ రోడ్ పైన ఇంకా టోల్ గేట్ ఫీజు ఉంటుంది కదా, ఫీజు తీసేసుకొని ఇంకా బయలుదేరినాం. అర్లీ మార్నింగ్ అంటే ఫుల్గా చలి పెడుతుంది, వణికిపోయినాం మేమైతే. చుట్టూ ఇండ్లుంటే అంత అనిపించదు, అడవి అయితే చాలా చలి పెడుతుంది కదా. కొంచెం వెలుతురు వచ్చింది, అప్పటికి అంత చలి ఏం పెట్టలేదు. ఇంకా మధ్యలో టీ కోసం అయితే ఆగాము. అర్లీ మార్నింగ్ లేస్తే తెలిసిందే కదా, ఆకలి అయితే వేస్తుంది. అందుకే ఫస్ట్ టీ తాగేసి ఇంకా బయలుదేరి. ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చాలా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్. ఫొటోస్ దిగుదాం అనుకుంటే మరి రివర్స్ అయ్యేటప్పుడు ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇంకా అట్లనే బయలుదేరినాం. స్టార్టింగ్ అయితే ఎంట్రెన్స్ అయిపోయినాం. ఇక్కడైతే మనం అడ్రస్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే లోపల సిగ్నల్ రాదు కాబట్టి, అందుకే మెన్షన్ చేయాలి. ఎక్కడికి వెళ్ళావు ఒక సిగ్నల్ రాదంటున్నావు, చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్ళావంటే. మేమైతే ఒక టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఇది చాలా డిస్టెన్స్ ఉంది మాకి. టెంపుల్కి దగ్గర 140 kilometers ఉంది పోవడానికి, రావడానికి మరి 140 kilometers. మీరు ఎన్ని పీకాక్స్ చూసారో చెప్పండి. వాళ్ళు స్టార్టింగ్లో అయితే మాకు చెప్పారు ఎలిఫెంట్స్ ఉంటాయి, ఎక్కడ ఆపొద్దండి అని చెప్పేసి. ఈ అడవి అయితే మొత్తం వచ్చేసి 14 kilometers, ఎవ్వరూ లేరు, చాలా అంటే చాలా తక్కువ. టెంపుల్ 14 kilometers లోపల ఉంది. మేమైతే ఎలిఫెంట్స్ కోసం చాలా వెయిట్ చేసామండి. ఎవరైనా భయపడతారు, మేము ఎక్కడెక్కడ కనిపిస్తాయా అని వెయిట్ చేసాం, బట్ ఎక్కడా కనిపించలేదు ఎలిఫెంట్స్ అయితే. పీకాక్స్ అయితే చాలా కనిపించాయి, మీరు చూస్తున్నారు కదా. ఎన్ని కనిపించుంటాయో కామెంట్ చేసేయండి. మంకీస్ కూడా చాలా ఉన్నాయి. చుట్టూ అడవి, మధ్యలో మేము అన్నట్టుంది. లోతుకు కూడా చాలా లోతులకే ఉంది. రోడ్డు మొత్తం మంకీసే అండి, అవి మీదికి వచ్చేస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని ఉన్నాయి చూడండి మంకీస్, మీరే చూడండి. ఇంకా ఇక్కడైతే కావేరి నది అనుకుంటా టెంపుల్ దగ్గర చాలా వాటర్ ఉన్నాయి. ఇంతకుముందు ఇన్ని ఉండేవి కాదంట, ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే ఇప్పుడు ఎక్కువైనాయి. టెంపుల్ దగ్గరికి అయితే ఎంట్రన్స్ అయిపోయినాం. ఫస్ట్ వాటర్ చూద్దామని చెప్పేసి వాటర్ చూడడానికి వెళ్ళాం. ఇక్కడ చాలా మంది నీళ్ళల్లో స్నానం చేస్తున్నారు, కార్లు కూడా వాష్ చేస్తున్నారు. మేమైతే జస్ట్ ఇంకా కాళ్ళు ఒక్కటి అట్లా తడుపుకొని. ఈ నది చాలా పెద్దగా ఉంది, ఇది కావేరి నది అనుకుంటున్నా, మా హస్బెండ్ అదే చెప్పినట్టు గుర్తుంది నాకైతే. ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇది ఎంట్రెన్స్, గుడి ఎంట్రెన్స్. ఇది చిన్నగానే ఉండిద్ది గుడి. నేను ఇంతమంది ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పర్లేదు చాలా మందే ఉన్నారు. ఇంకా దేవుడి కోసం టెంకాయ హారము అన్నీ తీసుకొని ఇంకా వచ్చాం దర్శనంకి. దర్శనం కూడా చాలా టైం పట్టింది, చూడ్డానికి కొంతమంది ఉన్న. ఆంజనేయ స్వామి మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇంకా బొట్టు పెట్టించుకొని బయటకు వచ్చాము. బయట ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు నార్మల్ మన లాంటి భక్తులు. గుడికి ఆపోజిట్లోనే వినాయకుని గుడి ఉంటే అక్కడ దర్శించుకొని ఇంకా బయటకు వచ్చినాం. గుడిలో మొత్తం కోతులే అండి, ప్రసాదం కూడా కోతులు పీకేసుకున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనుకున్నాం కానీ చికెన్ చేస్తున్నారు, చికెన్ మటన్లు చేస్తున్నారు అందరూ. ఇంకా టిఫిన్ తిని మేము కూడా బయలుదేరాం. చెప్పాను కదా చికెన్లు మటన్లు చేస్తున్నారు అని చెప్పేసి. అక్కడే వండుకొని తింటున్నారు అందరూ. ఇక్కడ ఇట్లా చెట్ల కింద చాలా మంది స్టే చేస్తున్నారు అక్కడ. ఇంకా గుడిలో అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరినాం మేము కూడా. వచ్చేటప్పుడు అంతా చిన్న చిన్న పల్లెటూర్లు, మొత్తం ఆవులు, ఇండ్లు అయితే చాలా బాగున్నాయండి, ఇటుక పెంకులతో చేశారు. ఇంకొచ్చే దారిలో మట్టి కుండలు కనిపించాయి, ఒకటి తీసుకున్నా, ఫర్దర్గా చూపిస్తాను దాంట్లో వంటలు. ఫ్రూట్ తీసుకున్నాం, ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో చెప్పండి. మార్నింగ్ పోవడానికి 4 hours అయితే రావడానికి మాత్రం 8 hours పట్టింది ఇంటికి రావడానికి, ఈ ట్రాఫిక్ వల్ల. ఈ వీడియో అయితే ఇంతే, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అందరికీ.